ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజు అయితేనండి వ్యవసాయ శాఖ నుండి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇది సర్టిఫికేట్ చూసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్. 30,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీరు ఎలిజిబిలిటీ కనుక ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐకార్ ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. ఇది మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ చూసుకొని ఇమీడియట్గా అప్లై చేసుకోండి. దీని అప్లై లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఐకార్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసేపటికి అడ్వర్టైజ్మెంట్ నెంబరు, వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని అయితే ఇస్తున్నారు. సో నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసేపటికి ఇన్నోవేషన్ అండ్ అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అండర్ ద రాష్ట్రీయ కృష్ణ వికాస్ యోజన అని ఇస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉంది. ఒక పోస్ట్ 30,000 రూపీస్ పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ బీకామ్, BBA విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కంప్యూటర్స్ ఇన్ MS ఆఫీస్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేపటికి ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ ఇంక్యుబేషన్ సెంటర్లో ఎప్పుడైనా వర్క్ చేసి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఒడియా విల్ బి అడ్వాంటేజ్ అని అయితే ఇస్తున్నారు. మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 50 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసేపటికి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసేపటికి క్లరికల్ సపోర్ట్, షెడ్యూలింగ్, కోఆర్డినేషన్, ఆఫీస్ మెయింటెనెన్స్, డేటా ఎంట్రీ, అదర్ వర్క్ అసైన్డ్ బై PI అయితే ఇస్తున్నారు. దీని ప్రాజెక్ట్ అనేది కంప్లీషన్ అనేది ఇనిషియల్లీ ఇక్కడ 2026 వరకు అయితే ఉంటుంది. లేదా మీరు కంప్లీషన్ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మీకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఎప్పుడు డేట్ ఉంది అంటే May 2, 2024 రోజు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఐకార్ ఇన్స్టిట్యూట్, CRRI అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కటక్ అని అయితే ఇస్తున్నారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. బయోడేటా టు బి ఫిల్డ్ ఫ్రమ్ ద వెబ్సైట్ అని అయితే ఇస్తున్నారు. ఒక బయోడేటా ఫామ్ అయితే ఉందంటే దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ సర్టిఫికేట్స్తో పాటు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 10:30 లోపల వెళ్ళాలని అయితే ఇస్తున్నారు. దానిలో మీరు తర్వాత వెళ్ళినా అలౌ చేయరని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అంటే SC, ST, OBC స్టూడెంట్కి సపరేట్గా అయితే ఉంటుంది. మీ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కాపీస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీకు అక్కడ బయోడేటా అయితే ఉంటుంది వెబ్సైట్లో, అది కూడా తీసుకొని వెళ్ళండి. నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా అండ్ మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న జాబ్స్ అయితే నేను మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. చూసుకొని అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదా మన ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు మెసేజ్ చేసినా కూడా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలామంది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వచ్చి కూడా మీరు రిప్లై అయితే చేస్తున్నారు. సో మేము మోస్ట్లీ రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటాము. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో అందుకే మేము రిప్లై అయితే ఇస్తాము. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.